ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి 2 పేతురు 2వ అధ్యాయము 8వ వచనం. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చెను. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో లోతు గురించి రాయబడిన మాట ఇది. అబ్రాహాముతో కూడా ఆశీర్వాదములకు పాత్రుడు కావడానికి వచ్చిన లోతు విషయం. లోతు ఏం చేసినాడో మనకు తెలుసు. అబ్రాహాం పశువుల కాపరులకు లోతు పశువుల కాపరకు కలహం వచ్చినప్పుడు వేరుండమన్నప్పుడు అబ్రాహాము నీకు ఏదైతే తీసుకోవాలనుకుంటున్నావో తీసుకో అన్నప్పుడు సొదొమ గొమొర్రా పట్టణంలో చూచినాడు, తీసుకున్నాడు. అయితే ఆ పట్టణంలోకి పోయి ఈ లోతు నివసిస్తూ లోతు యొక్క అనుభవం ఇక్కడ రాస్తూ వచ్చినారు. ఏమనంటే అక్కడున్నోళ్ళు దుర్మార్గులు, సొదొమ గొమొర్రా ప్రజలు దుర్మార్గులు అని రాయబడ్డది. ఆ దుర్మార్గుల మధ్యన వారు దేవుని ఎరుగని ప్రజల మధ్యన ఎట్లున్నాడంటే ఆయన చూసిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి ఏం చేస్తున్నాడంటే వారి అక్రమ విషయంలో దినదినము నీతిగల తన మనసు నొప్పించుకొనుచు వచ్చెను అని రాస్తున్నాడు. యోబు విషయం ఇట్లా ఉంటున్నది. మనం ఏం చేయాలని ఆలోచన చేద్దాం. యోబు ఏం చేసినాడంటే యోబు చేసిన ఒక పెద్ద పొరపాటు ఏంటంటే తన మనసు నొప్పించుకున్నాడు కానీ ఆ స్థలము విడిచి రావడానికి ఇష్టపడలేదు. అది గమనించాలి. మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మనకు ఎక్కడైతే దేవునికి ఆయాసకరమైన పరిస్థితులు కనబడతాయో, అంటే మనము ప్రార్థన చేసినప్పుడు అవతలలో అసహించుకునడం, మనం వాక్యం చెప్పినప్పుడు అవతలలో చర్చిపోయి ఇట్లున్నారు అనేట జనాల దగ్గరికి మనం పోకుండా ఉండడమే మంచిది. మనకు చాలామంది ఏమంటారంటే వీడు చర్చిపోతారు, వీరు ఒక అట్లా వేరే రకంగా అవమానకరంగా మాట్లాడినప్పుడు మన మనసు నొప్పి అవుతుంది. ఆ నొప్పించుకున్నప్పుడు వారి నుంచి దూరం ఉండడం ఉత్తమం కదా. వారిలో ఉండి వారితో అనే మాటలు విని బాధపడడం కంటే లోతు తన జీవితంలో ఆ స్థలంలోనే ఉన్నాడు, ఆయన విడిచి రావాల్సింది. అయితే లోతులో ఉన్న మంచి లక్షణము, మంచి సుగుణం ఏంటంటే అక్కడున్న ప్రజలు, సొదొమ గొమొర్రా ప్రజలు దుర్మార్గులు. వారు చేసే క్రియలను బట్టి, వారు చెప్పే మాటలను బట్టి తన మనసు నొప్పించుకుంటూ వచ్చినాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే మన చుట్టూ కూడా కొన్ని లోక సంబంధమైన ఈ పాప సంబంధమైన జరిగినప్పుడు మనం చూసినప్పుడు మనం విన్నప్పుడు వాటిని చూసి మనం ఆనందపడుతున్నామా, బాధపడుతున్నామా? ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం, ప్రాముఖ్యమైన విషయం. వాటిని చూసి మనం నొప్పించబడుతున్నప్పుడు మనం నిజమైన క్రైస్తవులము. వాటిలో కూడా మనం మునిగిపోయి ఆ పాప సంబంధమైనవి చూసి ఆ పాప సంబంధమైన విని వాటిని మనం ఎంజాయ్ చేస్తున్నామంటే, వాటిని కూడా మనం సంతోషంగా ఆస్వాదిస్తున్నామంటే మనం పాపంలో ఉన్నట్టే లెక్క. మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది సిలువ రక్తంతో కడగబడిన అనుభవం ఉన్నప్పటికీ చాలాసార్లు లోక సంబంధమైనవి పాప సంబంధమైనవి చూసి మనం ఆనందిస్తుంటాం. కొన్నిసార్లు ఇప్పుడు సినిమాలో కానీ ఫోన్లో కానీ కొన్ని కనబడతాయి దృశ్యం, పాప సంబంధమైన కనబడ్డప్పుడు వాటిని చూసి మనం ఎంజాయ్ చేయొద్దు, ఆనందపడద్దు, ఉల్లాసపడద్దు. మనం వాటిని అసహించుకున్నవారు, ఇవి పాప సంబంధమైనవి నాకు తగవు అని వాటిని అసహించుకోవాలి. ఈ లోతు అసహించుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన మీద కనికరపడటం వలన ఆది కాండంలో ఉంది ఆ సొదొమ గొమొర్రా పట్టణం నుంచి బయటకు తీసుకొని వచ్చినాడు. ప్రియమైన వారులారా, మనము వాటిని ఆస్వాదిస్తూ ఉంటే మనం ఈ పాపలోకం నుంచి ఆ పరలోక పట్టణంలోనికి దాటించడానికి దేవుడి కనికరపడే స్థితిలో ఉండకపోతాం. ఆయన మన మీద కనికరపడాలంటే మనం అసహించుకోవాలి, పాపమును అసహించుకోవాలి, పాపమును చూసి దాన్ని ద్వేషించాలి. యోబు వలె పాపమును విసర్జించే స్థితిలో ఉన్నామా? మనకు కనబడ్డప్పుడు, వినబడ్డప్పుడు, చూసినప్పుడు వాటి నుంచి మనం దూరంగా ఉండడానికి లోతు కంటే ఎక్కువగా మనం ప్రయత్నం చేయాలి. వాటి నుంచి దూరం అయిపోవాలి, వాటిని అసహించుకోవాలి. ఉదయకాలం మనం అట్లున్నామో లేమో చూసుకొని దేవుని చిత్తంలో నడుద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మేము కూడా
పాపమును అసహించుకున్నట కృపనీయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచర్య గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.